కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము బైబిల్లో పారసిక దేశం అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఇది 2వ ఎపిసోడు. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా ప్రాంతాలని, మా సంఘాలని మీరు ప్రేమించి బైబిల్ గ్రంథంలో పారసిక దేశం గురించి నేర్చుకునే ధన్యత మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరికీ నీ కృపను అనుగ్రహించండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీరే ఈ విషయాలు నేర్చుకొని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవించి మీరు అక్కడ త్వరలో వస్తుంది, మీరు అక్కడ కొరకు సిద్ధపడే ఆ కృపను మాకు అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, పారసిక దేశం ఒకప్పుడు ప్రపంచాన్నంతటిని కూడా పరిపాలించిన దేశం పారసిక దేశం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇది నాన్న పారసీక దేశంలో 4వ రాజుని గురించి నేర్చుకోబోతున్నాం. గత కార్యక్రమంలో ఆ పారసీక దేశాన్ని పరిపాలించిన 3 రాజుల గురించి నేర్చుకున్నాం. ఈ విషయాలు దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో దానియేలు పారసీక దేశంలో 4 రాజులు వస్తారు, 4వ రాజు చాలా ధనవంతుడు అని చెప్పబడింది. ఇది నాన్న ఆ ధనవంతుడైన రాజు ఎవరు అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. చరిత్ర చెప్పేది ఏమిటంటే పారసీక దేశాన్ని పరిపాలించిన 4వ గొప్ప రాజు, ఆ దినాల్లో ఉన్న ప్రపంచం అంతటిని కూడా పరిపాలించిన పారసీక దేశం ఆ రోజుల్లో. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ రాజుగారి పేరు అహష్వరోజు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆయన గురించి అనేక వివరాలు మనకి ఎస్తేరు గ్రంథంలో ఉన్నవి. ఆయన చరిత్రకారులు జర్క్సిస్ 1 అని కూడా పిలుస్తున్నారు, జర్క్సిస్ 1 అని కూడా పిలుస్తున్నారు. ఆయన ఎంత ధనవంతుడంటే ఆయన కింద ఉన్న సామంత రాజులందరికీ కూడా 6 నెలలు విందు చేశారని ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో చదువుతున్నాం మనం. 6 నెలలు 180 రోజులు ప్రతిరోజు కూడా రాజుగారు విందే. అంత డబ్బు ఉంది ఆయనకి, ఏకంగా అంత ధనవంతుడు ఆయన. ఈ మహారాజు కాలంలోనే, అహష్వరోజు కాలంలోనే మన యొక్క దేశం పేరు, భారతదేశం పేరు బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే ఈ మహారాజు అహష్వరోజు రాజు గారు ఇథియోపియా నుంచి ఇండియా వరకు, ఇథియోపియా నుంచి ఇండియా వరకు అంటే భారతదేశం వరకు కూడా పాలన చేశాడని చరిత్రకారులు మనకు చెప్తున్నారు. ఆయన ఇథియోపియా అంటే మనందరికీ తెలుసు, ఆఫ్రికా దేశంలో ఉన్న ఆ యొక్క దేశం. ఈనాటి కూడా ఇథియోపియా ఉన్నది. ఆఫ్రికా నుంచి మన యొక్క భారతదేశం వరకు, ఇండియా వరకు, ఇంత ఈ సువిశాలమైన ఈ రాజ్యాన్ని ఆయన 127 ఆస్థానాలుగా విభజించి పాలించినట్లుగా మనం ఎస్తేరు గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ రాజుగారే యూదురాలైన ఎస్తేరును వివాహం చేసుకుని ఆ ఎస్తేరు రాణిని మొత్తం ప్రపంచం అంతటికి కూడా పట్టపు రాణిగా చేశారు. ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఎంతో విపులంగా ఉన్నవి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క 180 రోజులు అనగా 6 నెలలు ఆయన చేసిన విందుకు ఆయన చక్కని రంగురంగుల కర్టెన్స్, తెల్లని రంగు, పచ్చని రంగు, నీలి రంగు, ఇవన్నీ కూడా 3 రకాల రంగుల కర్టెన్స్ పెట్టించారని మనకి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో చదువుతున్నాం. దానితో పాటు వచ్చిన అతిథులందరికీ కూడా, అంటే ఈ సామంత రాజులు ఆ యొక్క పాలకులందరికీ కూడా కూర్చోటానికి బంగారంతో చేయించిన మంచాలు, బంగారంతో చేయించిన సోఫాల్లో కూర్చుండబెట్టారని. బంగారంతో అంటే ఎంత బంగారం ఉందో చూడండి. తర్వాత వారు త్రాగటానికి, మరి అన్యులు కనుక వారందరికి కూడా ఆ మద్యాన్ని వేశారు, దాన్ని మత్తిచ్చే ద్రాక్షారసం, దానిని వారందరికీ కూడా బంగారు పాత్రలో, గ్లాసుల్లో కాదు సమా, బంగారు కప్పుల్లో వారికి ఇచ్చారంట. అయితే ఈరోజు వాడినవి ఇంకొక రోజు వాడలేదు. అంటే అన్ని రకరకాల ఆకారాలతో ఉన్న
ఆ యొక్క పాత్రలు అనమాట. అంటే ఎన్ని బంగారు పాత్రలు ఉన్నాయో మనం గమనించాలి. ఇది రాజుగారి విందు కనుక ఏ లోటు లేకుండా ఎవరికి ఏది కావాలంటే అది వడ్డించేశారు, ఎవరికి ఎంత కావాలంటే అంత సారా పోయించేశారు. అది ఏదో చవకబారు నాటు సారా కాదు సుమా, రాజుగారు సేవించే ఆ రోజుల్లో దొరికే ఖరీదైనది రాజుగారు పోయించారు. కారణం ఆయన అన్యుడు కనుక. దాంతో పాటు ఈ 6 నెలలు విందు అయిపోయిన తర్వాత 7 దినాలు అంటే ఒక వారం వారి యొక్క రాజనగరం, దాన్ని షోషాను అంటున్నారు. ఈనాడు కూడా ఆ షోషాను అనే నగరం ఉన్నది. ఆ షోషాను నగరంలో ఉన్న పురుషులందరికీ కూడా రాజుగారు విందిచ్చారంట. వారికి కూడా అన్ని రకాల పదార్థాలు వారు త్రాగటానికి రాజుగారి యొక్క మద్యం కూడా పోయించేశారు. అవి కూడా బంగారు పాత్రల్లోనే. ఆయన యొక్క పట్టపురాణి అప్పుడు వస్తీ, ఆ వస్తీ గారేమో ఆ రాజధానిలో ఉన్న స్త్రీలందరికీ కూడా ఆవిడ విందు చేశారు. అంటే పురుషులకి వేరేగా విందు, స్త్రీలకు వేరేగా విందు, అందరికీ విందు 7 రోజులు. మొదట 6 నెలల విందు అధిపతులందరికీ కూడా. ఈ విషయాలన్నీ కూడా మనం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో చదువుతున్నాం. ప్రార్థనాపూర్వకంగా ఎస్తేరు గ్రంథాన్ని చదివి చూడండి. ఇన్ని వివరాలు ఉన్నాయి. అయితే ఆ యొక్క విందు జరుగుతున్న సమయంలో రాజుగారు తన యొక్క సామంతులందరికీ కూడా తన యొక్క భార్య అయిన వస్తీ, చాలా అందగతి ఆ రోజులో, ప్రపంచంలోనే సుందరాంగి, తన యొక్క భార్య అయిన వస్తీ యొక్క అందచందాలు అందరికీ కూడా చూపించాలని తన భార్యను రమ్మని కబురు పెట్టారు. వీరందరూ కూడా మద్యం సేవించి ఉన్నారు కదా, వెళ్తే బాగుండదు అనుకుని నేను రానని చెప్పేసింది. అది రాజుగారికి చాలా కోపం పుట్టించేసింది. ఆ సంఘటన ద్వారా రాజుగారు తన యొక్క సలహాదారుల యొక్క సలహా మేరకు తన యొక్క భార్య అయిన వస్తీని వధించలేదు, కానీ తను విడిచిపెట్టేశారు. ఇక తను ఎప్పుడు కూడా కలుసుకోలేదు. అప్పుడు తనకు బదులుగా అనగా పట్టపురాణి వస్తీకి బదులుగా రాజుగారికి మరొక అందమైన భార్య, ఆ దినాల్లో అందరికంటే ఎవరైతే అందంగా ఉంటారో వారిని ఎన్నుకోవటానికి అందాల పోటీ పెట్టించారు. ఆ అందాల పోటీకి చాలామంది వచ్చారు. దానిలో యూదురాలైన ఎస్తేరుని కూడా తనను పెంచుకున్న మొర్దెకై తీసుకొచ్చారు. పారసిక దేశానికి యూదులు ఎలాగొచ్చారంటే, నెబుకద్నెజర్ గారి కాలంలో క్రీస్తు పూర్వం 597 సంవత్సరంలో అప్పటికి యూదుల రాజు జెహోయాకీము వారందరినీ కూడా చెరపట్టి యెహోయాచిన్ అంటారు రాజుగారిని. ఆయన పేరు జకనయ్య అని కూడా అన్నారు. ఆయనతో పాటు 10,000 మందిని, వారందరిలో కూడా యెహెజ్కేలు ప్రవక్త కూడా యవనస్తుడు ఉన్నాడు. వీరందరినీ తీసుకెళ్లారు. రాజు అనే జెహోయాచిన్ను, 10,000 మంది ప్రజలు, ఆ యొక్క యెహెజ్కేలు ప్రవక్త, వారందరినీ తీసుకెళ్లారు బానిసలుగా. వారిలో వెళ్ళిన కుటుంబాలు, బెంజమీనీయుల గోత్రంలో ఉన్న వారి కుటుంబాల్లో ఉన్న ఒక వ్యక్తి యొక్క కుటుంబం. ఇది కీసు అనే వంశానికి చెందిన వారు. ఆయన పేరు అబీహైల్ అంటున్నారు. ఆయనకు ఒక కుమార్తె. ఆయన కుమార్తె పుట్టిన తర్వాత ఆయన చనిపోయారు. ఆయన భార్య కూడా చనిపోయింది. అనగా ఎస్తేరు చిన్నతనంలోనే తల్లిని తండ్రిని కోల్పోయింది. అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి అబీహైలు మొర్దెకైకు అంకుల్ గారు. ఉదాహరణకు చిన్నాన్న అనుకుందాం. అంకుల్ అంటే మన భాషలో రకరకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు. ఉదాహరణకి చిన్నాయన గారు అనుకుందాం. ఆయన చిన్నాయన గారి కుమార్తె, అనగా ఇంగ్లీష్లో కజిన్ అంటున్నాం. తను మొర్దెకై తనకు ఎవరు లేరు కనుక తనను తన కుమార్తెగా పెంచుకున్నాడు. అయితే చూడండి, ఎవరు లేకపోయినప్పటికీ తనని ఆదరించాడు. ఈ విషయాలు మనం ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఎస్తేరుకు తల్లి తండ్రి కూడా చనిపోయారు, అప్పుడు మొర్దెకై తనని ఆదుకున్నారని మనం చదువుతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో ఎస్తేరు యొక్క తండ్రి పేరు చెప్పబడ్డది. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలా. మొర్దెకైకు ఉద్యోగం ఏమిటి, జీవనోపాధి ఏమిటి? ఆయన గేట్ దగ్గర కాపలాదారుడు. ఈ రోజుల్లో ఇంగ్లీష్లో మనం వాచ్మ్యాన్ అంటున్నాం. అలాంటి పని రాజుగారు గేటు దగ్గర. అంటే చిన్న పని అంతే. చిన్న పని అంటే చిన్న ఉద్యోగం. ఆ చిన్న ఉద్యోగానికి జీతం కూడా తక్కువే కదా, కొంచెమే జీతం వస్తుంది. అయినప్పటికీ నేను చూడండి ఎంత పెద్ద మనసు ఉన్నదో. తల్లి తండ్రిని కోల్పోయిన తన బంధువు, తన అంకుల్ గారి యొక్క కుమార్తెను తన సొంత కుమార్తెగా పెంచి పెద్ద చేశాడు మొర్దెకై గారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా అనేక సందర్భాల్లో మన సొంత కుటుంబాలే, మన సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ యొక్క కుటుంబాలనే మనకి కలిగి ఉండి కూడా మనం ఆదుకోలేకపోతున్నాం.
మనకు దేవుని కృప వల్ల కలిగి ఉన్నది. కొంతమంది మనలో విదేశాల్లో కూడా ఉంటున్నారు. వారు కూడా వారి యొక్క సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వారి కుటుంబాలు పట్టించుకోవట్లేదు, ఎంత పేదరికంలో ఉన్నా. కొన్ని సందర్భాల్లో వారు చనిపోతున్నప్పటికీ వారి కుటుంబాలకి ఏ విధమైన సహకారం చేయట్లేదు. ఇక్కడున్న వారేమో ఆ పేదరికంలో ఉండి ఎంతో గొప్పగా, ఇగో మా బంధువు, మా చుట్టం, ఆయన అమెరికాలో ఉన్నారు, ఆయన లండన్లో ఉన్నారు, ఆయన గల్ఫ్లో ఉన్నారు అని వారు చెప్పుకుంటూ ఉంటారు. వారికి ఎప్పుడు కూడా ఏ రకమైన సహకారం చేయలేకపోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలా. మొద్దుకై ఎంత చిన్న ఉద్యోగం అయినప్పటికీ పెద్ద మనసు ఉన్నది. మనకు కూడా అటువంటి పెద్ద మనసుతో మన సొంత బంధువులు, మన యొక్క సంఘంలో ఆరాధిస్తున్న తోటి విశ్వాసులకు, మన సమాజంలో ఉన్న వారికి మనం చేతనైనంత సహాయం చేయాలా. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి మొద్దుకై జీవితాన్ని నుంచి. అప్పుడు రాజుగారు ఒక శాసనం చేశారు. ఏమని? ఎవరైతే నా యొక్క రాజ్యంలో, అంటే ప్రపంచం అంతా కూడా ఆయన రాజ్యమే ఆ రోజుల్లో, అప్పుడున్న ప్రపంచం, ఎవరైతే అందంగా ఉన్నారో కన్యకులు, వారందరినీ కూడా తీసుకురండి ఇక్కడికి, షోషానికి అన్నారు. వారందరినీ కూడా తీసుకొచ్చారు. ఆ రీతిగానే ఎస్తేరుని కూడా మొద్దుకై గారు తీసుకొచ్చారు. చూడండి ఎంత పెద్ద మనసు ఉన్నదో. ఎవరు దిక్కులేని అమ్మాయి, ఎవరు మన బంధువులు, ఏదో మనకున్న కాడ కాస్త ఏదో భోజనం పెట్టి పెంచుదాం అనుకోలేదు. ఎంతో పెద్ద ఉద్దేశం, ఎంతో ఉన్నత స్థితికి తిను రావాలని కోరిక. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా విశ్వాసులుగా మనం ప్రభువు నమ్ముకున్నాం కనుక మనకి పెద్ద ఉద్దేశం ఉండాలా. అయితే ఒక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అదేంటంటే మొద్దుకై గారికి ఆ చిన్న ఉద్యోగం అయినప్పటికీ దానివలన ఆయనకి ఎంతో ఉపకారం కలిగింది. అనగా మనం చేస్తున్నది చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం అయినా, ఒక వ్యవసాయం పని అయినా లేకపోతే ఒక కూలి పని అయినా, ఏదైనా సరే నమ్మకంగా మనం చేసినట్లయితే దాన్ని ప్రభు ఆశీర్వదిస్తారు, మనల్ని హెచ్చిస్తారు. కనుక ఆ గేటు కాపలాదారుడైనప్పటికీ మొద్దుకాయను దేవుడు ఎంతో హెచ్చించారు. కారణం విశ్వాసి, నమ్మకస్తుడు, ప్రార్థనాపరుడు. అయితే ఎస్తేరును ఆ యొక్క రాజుగారు వివాహం చేసుకోకముందు ఆ అందగత్తెలందరినీ కూడా అక్కడ భవనంలో పెట్టి పోషించారు. వారికి శుద్ధీకరణ అంటున్నారు, ఇంగ్లీష్లో ప్యూరిఫికేషన్ అంటున్నారు. అవన్నీ కూడా చేస్తారు ఒక సంవత్సరం. అప్పుడు సంవత్సరం అయిన తర్వాత వారికి కావాల్సిన శుద్ధీకరణ అంతా కూడా చేసిన తర్వాత ప్యూరిఫికేషన్ అంటున్నారు ఇంగ్లీష్లో. అది చేసిన తర్వాత అప్పుడు రాజుగారి దగ్గరికి తీసుకొస్తారు. ఏ కన్యక రాజుగారికి నచ్చుతుందని ఆ యొక్క పోటీకి తీసుకువెళ్తారనమాట. ఏ కన్య రాజుగారికి నచ్చుతుందో ఆ ఎంపిక చేస్తారు రాజుగారు. అంతవరకు అక్కడ ఉండాల. అయితే మొద్దుకై గారు అక్కడ గేటు కాపలా కనుక ఆయనకున్న ఆ యొక్క అవకాశం ఏంటంటే రోజు కూడా వెళ్ళి ఆ యొక్క ఎస్తేరు సంగతులు ఎలా ఉన్నవని దగ్గరికి వెళ్ళి అడగటానికి లేదు, ఆ యొక్క రాజుగారి యొక్క మేడ దగ్గర నడుస్తున్నట్లుగా, కాపలాదారుడు కదా, ఆయనకి అవకాశం ఉంది. ఇంకేదైనా ఉద్యోగం అయితే ఆ చుట్టుపక్కలకి వెళ్ళటానికే అవకాశం ఉండదు. ఈయన సెక్యూరిటీ కనుక అక్కడికి వెళ్ళే అవకాశం దొరికింది. చూచారా, చిన్నదైనప్పటికీ ఉద్యోగం దేవుడు నమ్మకంగా ఉన్నట్లయితే అది దేవుని మహిమ కొరకు. కారణం దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి ప్రియ సోదరుడా నిన్ను వాడుకుంటారు. అది చిన్న ఉద్యోగం అయినా సరే నిన్ను వాడుకుంటారు, చిన్న వ్యాపారం అయినా సరే నిన్ను వాడుకుంటారు నమ్మకంగా ఉన్నట్లయితే. కనుక ఈ విషయాన్ని మనం నేర్చుకుని ప్రభు మహిమ కొరకు మనల్ని వాడుకుంటారు నమ్మకంగా ఉన్న వారిని. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే అక్కడున్న ఆ యొక్క కన్యకలందరిలో కంటే కూడా అందరు కూడా అందగత్తెలే. అయితే దేవుడు తన యొక్క ఏర్పాటుని బట్టి మంచి మనసు, అక్కడున్న రాజుగారి దగ్గర పనిచేస్తున్న ఆ యొక్క సేవకులందరికీ కూడా ఎస్తేరును పట్ల ఆ మంచి స్వభావాన్ని, సహకరించే ఆ యొక్క మనసును దేవుడిచ్చారు. దానితో పాటు రాజుగారికి కూడా ఆ మంచి మనసు, దేవుని యొక్క కృపను అనుగ్రహించారు. దేనికి? ఎస్తేరును ఎంపిక చేసుకోవటానికి. ఈ విషయాన్ని మనం ఎస్తేరు గ్రంథం 2:17 గమనించినట్లయితే, ఎప్పుడైతే ఎస్తేరును చూచారో రాజుగారి మనసులో ఎంతో ఆ యొక్క కృప, కనికరము, ఎంతో ఆప్యాయత ఆయనలో పుట్టుకొచ్చాయి. కనుక రాజుగారు వెంటనే ఈ కన్యక నాకు నచ్చింది అని తన యొక్క కిరీటాన్ని తీసి ఎస్తేరు తల మీద ఉంచారు. అంటే నేను నిన్ను ఎంచుకున్నాను, నేను నిన్ను వివాహం చేసుకుంటానని సాదృశ్యంగా తల మీద కిరీటం పెట్టడం అంటే నిన్ను నా పట్టపు రాణిగా ఎంచుకున్నాను అని చెప్పటం. ఈ విషయాన్ని ఎస్తేరు గ్రంథం 2:17 మనం గమనిస్తున్నాం. ఎంత గొప్ప ఆశ్చర్యం జరిగిందో చూడండి.
ఎవ్వరూ లేని అనాది, కానీ ఒక మంచి మనసు, పెద్ద మనసు గల విశ్వాసి అయిన మొర్దెకై ద్వారా చూచారా, అటువంటి అనాథగా ఉన్న ఎస్తేరు ప్రపంచమంతటికి కూడా రాణి అయిపోయింది. ఎంత గొప్ప దీవెన చూడండి ప్రియ సోదరి సోదరులారా. అయితే ఈ సంఘటన జరిగింది రాజైన అహష్వరోజు గారి యొక్క 7వ సంవత్సరం పాలన. అది యూదుల యొక్క 10వ నెల అని చెప్పబడ్డాది. ఆయన వివాహం చేసుకుని తన యొక్క సామంత రాజులందరికీ, అధిపతులందరికీ కూడా పెద్ద విందు చేసి అందరికి కూడా ఆయన బహుమానాలు ఇచ్చారు. ఆయన బహుమానాలు ఇచ్చారని చెప్పబడ్డాది. ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యం జరుగుతున్నట్లయితే సాతాను ఎప్పుడు కూడా దాన్ని ఏదో రీతిగా పాడు చేసేయటానికి ఎప్పుడు కూడా సాతాను సిద్ధంగా ఉంటాడు. కనుక ఎస్తేరును ఇంత తక్కువ స్థాయి నుంచి, దేవుని యొక్క వాక్యంలో పెంటకొప్పల నుంచి దేవుడు దీనులను పైకి లేవనెత్తే దేవుడు. ఆ రీతిగా ఎస్తేరు అనాథ అయినప్పటికీ ఇంత ఉన్నతమైన స్థితికి పెంచేశారు. కారణం ఎస్తేరు ప్రార్థనా పరురాలు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో ఉపవాసంతో ప్రార్థించింది. ప్రియ సోదరి సోదరులారా, మనకు కూడా అటువంటి ప్రార్థనా జీవితం ఉన్నట్లయితే మనల్ని కూడా దేవుడు ఆధ్యాత్మికంగా, శారీరకంగా కూడా హెచ్చిస్తారు. కనుక ఎప్పుడైతే దేవుడు ఎస్తేరును హెచ్చించారో సాతాను దాన్ని అడ్డుకోవటానికి తను ఆ యొక్క విష ప్రయత్నాన్ని, సాతాను యొక్క ఆ దుష్టకార్యాలని ప్రారంభించాడు. రాజుగారు ఆయనకున్న అధిపతుల్లో ఒక అధిపతి పేరు హామాను. ఆ హామాన్ను రాజుగారు హెచ్చించి ఆయన్ను ప్రధానమంత్రిగా పెట్టేశారు. ఆ హామాను రాజుగారి దగ్గరికి ఎప్పుడు వచ్చినప్పటికీ ఆ గేటు దగ్గర ఉన్న ఆ కాపలాదారులందరూ కూడా సాష్టాంగపడి ఆయనకు నమస్కారం చేస్తున్నారు. కానీ అక్కడున్న మొర్దెకై యూదుడు కనుక యూదులు ఎవ్వరికి కూడా సాష్టాంగ పడరాదు అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడ్డది. కనుక మొర్దెకై సాష్టాంగ పడట్లేదు, నిలబడే ఉంటున్నాడు. దానిని గమనించిన హామాను చాలా కోప్పడిపోయాడు. ఈ యొక్క వ్యక్తి నాకు లోబట్టలేదు, నాకు సాష్టాంగ పట్టలేదు, ఎవడు వీడు అని కొన్ని వివరాలు తెలుసుకుని, ఇతను యూదుడని తెలుసుకుని ఇంకా ఎక్కువ కోపం వచ్చేసింది ఆయనకి. కారణం ఏమనగా యూదులంటే ఆయనకి చాలా ద్వేషం ఉన్నది యూదుల మీద. దీనివలన అనే విషయాన్ని వాక్యం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. వారందరినీ కూడా ఈ యొక్క హామాను ప్రధానమంత్రి, ఆయనకు మొర్దెకై సాష్టాంగ పడట్లేదని ఆయన కోపం ఉంటే ఆ యొక్క మొర్దెకైనే శిక్షించాలా. కానీ మొర్దెకై యొక్క జనాంగం యూదులందరినీ కూడా హతం చేసేయాలని ఆ దురాలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో ఈ యొక్క హామాను ఆగాగీయుడు అని చెప్పబడ్డది. ఆగాగీయుడు అంటే ఆయన ముత్తాత పేరు ఆగాగు, రాజు ఆగాగు. వారు అమాలేకీయులు. వారిని ప్రవక్త అయిన సమూయేలు కాలంలో, అది క్రీస్తుపూర్వం 11వ శతాబ్దంలో, అప్పటి ఇశ్రాయేలీ రాజు సౌలు గారు. సౌలు రాజు తన యొక్క సైన్యం వెళ్ళారు. దేవుడు అమాలేకీయులందరూ కూడా వారికి ఎంత అవకాశం ఇచ్చినప్పటికీ ఎంతో దుర్మార్గంగా జీవిస్తున్నారు, వారందరిని కూడా హతం చేసేయి అన్నారు. అయితే సౌలు రాజు దేవుడు చెప్పినట్లుగా చేయకుండా కొన్ని ఎద్దులు, కొన్ని పొట్టేళ్ళు, కొన్ని మేకలు, వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ అమాలేకీయుల రాజైన ఆగాగును కూడా బందీగా పట్టుకుని తీసుకొచ్చారు. అప్పుడు ప్రవక్త అయిన సమూయేలు ప్రశ్నించారు, ఎందుకు తీసుకొచ్చావు వీరిని అనగానే ఆయన మీ దేవునికి అర్పణ ఇవ్వటానికి తీసుకొచ్చానని కుంటి సాకు చెప్పాడు. అప్పుడు ప్రవక్త అయిన సమూయేలు ఆ యొక్క ఆగాగు రాజును కూడా సంహరించాడు. అయితే ఈ యొక్క హామాను ఆగాగు రాజు వంశం నుంచి వచ్చినవాడు. అంటే ఈ సంఘటన సౌలు రాజు కాలం నుంచి ఎస్తేరు కాలం వరకు దాదాపుగా 600 సంవత్సరాలకు పైగా ఉన్న సమయం. 600 సంవత్సరాలు తేడా ఉన్నప్పటికీ 600 సంవత్సరాల క్రిందట వాళ్ళ ముత్తాతగా జరిగిన ఆ సంఘటనను ఈయన మనసులో పెట్టుకుని ఇప్పుడు యూదులందరి మీద కక్ష తీర్చుకోవాలని, వారందరం కూడా హతం చేసేయాలని ఆయన కుట్ర వేశాడు. చూచారా, ఆ యొక్క ద్వేషం 600 సంవత్సరాల క్రిందట జరిగిన దానికి ఇప్పుడు వీరి మీద పగ తీర్చుకోవాలని. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి ప్రియ సోదరి సోదరులారా. ఎప్పుడో ఏదో సంఘటన ఆ యొక్క మన తాతల కాలంలో జరిగినట్లయితే దానిని గురించి ఇప్పుడు కక్ష తీర్చుకోవటానికి వారి మనవల మీద, మనవరాళ్ళ మీద నువ్వు కూడా కుట్ర వేస్తున్నావా?
అది మనకు తగదు దేవుని బిడ్డలుగా. ఈ హామాను ఒక శాసనాన్ని చేయించేసి యూదులందరినీ కూడా సంహరించేయటానికి రాజుగారి దగ్గర ముద్ర కూడా వేసేసుకున్నారు. ఏమని? వారు చీటీలు వేసి యూదులందరినీ కూడా సంహరించడానికి ఏది మంచి రోజని ఆ చీటీల ద్వారా యూదుల నెల 12వ నెల, యూదుల నెల 12వ నెల, దాన్ని ఆధార్ అంటున్నారు. ఆ యొక్క ఆధార్ నెల 13వ తారీఖు అంటే ఫిబ్రవరి 28 అనమాట మన క్యాలెండర్ ప్రకారంగా. ఆ దినాన్న యూదులు ఎక్కడున్నప్పటికీ ప్రపంచంలో, కాను ప్రపంచం అంతా కూడా ఈ యొక్క అహశ్వరాజు యొక్క పాలనలోనే ఉంది, వారందరూ కూడా సంహరించేయాలా అని శాసనం చేసేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, చూచారా ఏ రీతిగా ప్రజల్ని సంహరించడానికి కూడా వీరు చీటీలు వేశారు. అంటే వారు ఆ యొక్క మంత్రతంత్రాలు చేశారనమాట. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క శాసనం వచ్చిందని తెలుసుకుని మొద్దుకాయ వస్త్రాలు చించుకొని బూడిద వేసుకుని, అప్పటికి ఎస్తేరు గారు రాణి అయిపోయారు కనుక ఆ యొక్క దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు. కారణం ఎస్తేరు తన యూదురాలని ఎవరికి కూడా చెప్పొద్దని మొద్దుకాయ గారే మొదట్లోనే చెప్పేశారు కనుక ఎవరికి చెప్పలేదు నేను యూదురాలనని. కనుక అక్కడికి వెళ్ళి ఆయన ఎంతో దుఃఖంతో విలపిస్తుంటే అప్పుడు తన సేవకులను పంపించి ఎందుకు దుఃఖిస్తున్నాడు ఆయన అని వివరాలు తెలుసుకుని అప్పుడు మొద్దుకాయ గారు అన్నారు ఆ వచ్చిన వ్యక్తితోటి, ఎస్తేరు గ్రంథం 4:14 ఇలాంటి క్లిష్టమైన దినాల కొరకే ఈ క్లిష్ట పరిస్థితి వస్తుందని దేవుడు ఒకవేళ నిన్ను ఈ స్థానంలో రాణి స్థానంలో పెట్టారేమో, నీవేదో ఒకటి సహాయం చెయ్యాలా, ఒకవేళ నువ్వు చెయ్యకపోయినట్లయితే ఆ సహాయం వేరే వారి ద్వారా వస్తుంది మాకు అని అనగానే ఎస్తేరు రాణి గారు, ఎస్తేరు గ్రంథం 4 నీవు వెళ్ళి యూదులందరికీ చెప్పు, ఈ యొక్క రాజనగరంలో షోషాన్లో అందరూ కూడా 3 దినాలు ఆహారం తినవద్దు, మంచినీళ్ళు త్రాగొద్దు, ఉపవాసంతో ప్రార్థన చేయండి, అప్పుడు నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను, అప్పుడు జరగవలసిన విషయాలు చూస్తాను అన్నారు. ఎస్తేరు రాణికి పరిచర్య చేస్తున్న స్త్రీలందరూ కూడా 3 దినాలు ఉపవాసం చేశారు. ఆ 3 దినాలు ఉపవాసం చేసిన తర్వాత యూదులందరూ కూడా ఉపవాసం చేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఉపవాసం ఎంతో చాలా ప్రాముఖ్యమైనది. దానియేలు గ్రంథం 9 దానియేలు గారు ఉపవాసం చేసిన వెంటనే ఆ దినాన్నే గాబ్రియేల్ దూత వచ్చి జవాబు చెప్పేశారు. అనగా ఉపవాస ప్రార్థన ఎంతో బలమైనది, దాని ద్వారా వెంటనే ప్రార్థనకు జవాబు వస్తుంది. యేసుప్రభువు వారు 40 దినాలు ఉపవాసం చేసినట్లుగా మత్తయి సువార్త 4 చదువుతున్నాం. మనం 40 దినాలు చేయవసరం లేదు, కానీ మనకు అవసరత ఉన్నప్పుడు, శారీరక అవసరత, ఆధ్యాత్మిక అవసరత, మనం కూడా 1 దినమో 2 దినాలు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసిన తర్వాత ఎస్తేరు రాణి గారు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ దినాల్లో ఉన్న ఆచారం ఏంటంటే రాజు పిలిస్తే తప్ప రాణిగారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, సింహాసనం దగ్గరికి. కానీ ఈవిడి ఇటువంటి విపరీతమైన పరిస్థితి వచ్చింది కనుక ఉపవాసం చేసి 3 దినాలు వెళ్ళింది. వెళ్తే అప్పుడున్న ఆచారం ఏంటంటే రాజుగారి చేతిలో ఉన్న ఆ రాజదండం అంటే బంగారు కమ్మ అనమాట, దాన్ని రాజుగారు ఎలా ముందుకు పెడతారో, పెట్టినట్లయితే నువ్వు రావచ్చని ఒక సూచన అనమాట. అప్పుడు వచ్చిన వారు వెళ్ళి ఆ రాజదండాన్ని దాని కొనను ముట్టుకోవాలి. ఒకవేళ రాజుగారు ఆ యొక్క రాజదండాన్ని ముందుకు పెట్టలేదనుకోండి, అంటే నువ్వు ఇక్కడికి రావడానికి వీలు లేదని అన్నమాట దాని అర్థం. వెంటనే సేవకులు తను బంధించేసి వెంటనే చంపేస్తారు. అయితే ఇది చాలా రిస్క్తో కూడి ఉన్నది. అయినప్పటికీ తన ప్రజల కొరకు ఉపవాసం చేసి వెళ్ళింది. రాజుగారు రాజదండాన్ని ముందుకు పెట్టారు, ఎంతో మంచి మనసుతో అన్నారు, ఎస్తేరు రాణి నీకేం కావాలో కోరుకో, కావాలంటే నా సగం రాజ్యం కూడా ఇచ్చేస్తాను నేను అన్నారు. ఎంత మంచి మనసును ప్రభు ఇచ్చారో చూడండి. ఆవిడన్నారు, రాజా నాకేమొద్దు, రాత్రికి నేను ఒక విందు చేస్తున్నాను, ఆ విందుకి మీరు ఖచ్చితంగా రావాలా, మీరు మీ ప్రధానమంత్రి హామాన్ అన్నారు. తప్పకుండా వస్తానన్నారు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరలా అడిగారు రాజుగారు, నీకేం కావాలో కోరుకో, నీకు ఇస్తాను, సగం రాజ్యమైన ఇచ్చేస్తానన్నారు. రాణిగారు అన్నారు, ఎస్తేరు రాణిగారు అన్నారు, నాకు వద్దు రాజా, నేను రేపు చెప్తాను, రేపు కూడా మీరు నా దగ్గరికి విందుకు రావాలన్నారు. ఈ విషయాలన్నీ కూడా మనం ఎస్తేరు గ్రంథం 5-6 చదువుతున్నాం. అప్పుడు ఆ రాత్రి విందు అయిన తర్వాత రాజుగారు వెళ్ళి నిద్రపోతుంటే రాజుగారికి నిద్ర పట్టడం లేదు. అప్పుడు రాజుగారు అన్నారు, మన దేశంలో జరిగిన విషయాలన్నీ కూడా ఒక గ్రంథంలో రాసేవారు, రాజు గ్రంథంలో, వాటిని చదివి వినిపించండి ఏమేం జరిగే సంఘటనలు అంటే. ఒక వ్యక్తి చదువుతున్నాడు, రాజుగారు వింటున్నారు. దానిలో ఏమన్నా ఉందంటే రాజుగారి మీద రాజుగారు 2 సేవకులు కుట్ర వేసి చంపేయటానికి వారు పథకం వేశారు. అప్పుడు మొద్దుకాయ అనే ఒక వ్యక్తి గేటు కాపలావాడు ఈ విషయాన్ని తెలియజేశాడు. దాని ద్వారా రాజుగారి ప్రాణం రక్షించబడ్డాది అని రాయబడ్డది. రాజుగారు అన్నారు వెంటనే, ఆ వ్యక్తి మొద్దుకాయకు నేనేమన్నా సన్మానం చేశానా అంటే, ఏమీ చేసినట్టు ఇక్కడ రాయబడలేదండి అయ్యా అన్నారు.
అప్పుడు రాజుగారు సరే అన్నారు. ఈ లోపల ఆ యొక్క హామాను, ఆ యొక్క కుట్రతో ఉన్న ఆ హామాను వచ్చి ఈ యొక్క మొద్దుకైన ఎలాగైనా సరే ఉరి తీయించలేని పెద్ద 75 అడుగులు ఎత్తున్న ఉరికంబాన్ని చేసేసాడు, ఉరికొయ్యని చేయించేశాడు. రాజుగారి యొక్క పర్మిషన్ కొరకు, అనుమతి కొరకు వచ్చాడు రేపు ఉరి తీయించేయాలని. రాజుగారు అన్నారు, నేను ఎవరైనా సన్మానించాలంటే ఏం చేయాలా చెప్పు హామాన్ అన్నారు. నన్నే ఆయన సన్మానం చేసేలా ఉన్నారనుకుని, రాజా మీ గుర్రం మీద ఎక్కించండి, మీ వస్త్రాలు వేయండి, మన యొక్క రాజనగరం అంతా కూడా వీధుల్లో తిప్పించాలి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి చేత. ఏమని? ఎవరినైనా సరే రాజుగారు మెచ్చుకుంటే ఈ విధంగా మిమ్మల్ని గౌరవిస్తారని చెప్పాలంటే రాజుగారు అన్నారు, అయితే ఆ పని నువ్వు మొద్దుకైకి చేయి రేపు అన్నారు. మొద్దుకైనేమో ఉరి తీయించాలని వచ్చాడు. ఇంకా మాట చెప్పకముందే రాజుగారు ఇలా చెప్పారు. చేసేది లేక, గత్యంతరం లేక ఆ వీధులన్నీ కూడా తిప్పి ఆ యొక్క మొద్దుకై గురించి చెప్పాడు. మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి కదా, ఆ విందుకి 2వ రోజున వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఏం జరిగింది? రాజుగారు అన్నారు, ఇస్తే రాణి ఏం కావాలో కోరుకో నువ్వు అంటే, రాజా నా ప్రాణాన్ని, నా ప్రజల ప్రాణాన్ని మీరు కాపాడాలని. నీ ప్రాణానికి ఎవరు హాని చేస్తున్నారు? ఎవరు అడ్డు పెట్టారు నీకు? ఎవరు నీ ప్రాణాన్ని తీయడానికి చూస్తున్నారంటే రాణిగారు అన్నారు వెంటనే, మీ ప్రక్కన ఉన్న ఈ యొక్క దుష్టుడైన హామానే అనగానే రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. వెంటనే ప్రక్కనే ఉన్న ఉద్యానవన వనంలోకి వెళ్ళిపోయారు. ఈ యొక్క హామాను తనకి కీడు వచ్చేసిందని గుర్తించి ఆ రాణిగారి యొక్క కాళ్ళ మీద పడి బ్రతిమాలుతున్నాడు. మళ్ళీ రాజుగారు కొన్ని క్షణాల తర్వాత లోనికి వచ్చేటప్పటికి ఈ యొక్క హామాను కాళ్ళ దగ్గర ఉన్నాడు. అప్పుడు రాజుగారికి ఇంకా కోపం వచ్చేసి, నా యొక్క భార్య, నా యొక్క పట్టప్రాణిని వీడు ముట్టుకుంటున్నాడు అన్నట్టుగా ఆయన కోపం వచ్చేసి వీడిని ఉరి తీసేయండి అన్నారు రాజుగారు. ఒక సేవకుడు అన్నాడు, అయ్యా ఆ యొక్క మీ ప్రాణాన్ని కాపాడిన మొద్దుకాయని ఉరి తీసేయడానికి 75 అడుగులు ఎత్తు ఉరికొయ్యని చేయించేశాడండి అని అన్నారు. వెంటనే వీడిని ఆ ఉరికొయ్య మీద ఉరి తీసేయండి అన్నారు రాజుగారు. ఈ యొక్క దుష్టుడైన హామాను మొద్దుకాయని ఉరి తీయించేయటానికి చేయించిన 75 అడుగుల ఎత్తు ఉన్న ఆ ఉరికొయ్య మీదే వాడినే ఉరి తీసేశారు. చూచారా? సామెతల గ్రంథం 26:27 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మనం ఎవరినైనా పడగొట్టాలని ఒక గొయ్యి తీసినట్లయితే, ఒక గుంట తీసినట్లయితే ఒక దినాన మనం కూడా ఆ గుంటలో పడిపోతామని. ముద్దుకొయ్యని ఉరి తీయించేలేని తనకి సాష్టాంగ పడలేదని తీయించిన ఆ ఉరికొయ్య మీదే తననే ఉరి తీసేశారు ఆ దుష్టుడైన హామాను. తర్వాత ముద్దుకైన రాజుగారు ప్రధానమంత్రిగా చేసేశారు. దేవునికి స్తోత్రం. నమ్మకంగా ఉన్న ప్రార్థనాపరుడైన ఈ మొద్దుకైను ప్రభు ఏం చేశారో చూడండి. వాచ్మెన్ అనగా కాపలాదారుణ్ణి ప్రధానమంత్రి అయిపోయాడు ఏకంగా లోకం అంతటికి కూడా. ఆ దినాల్లో నమ్మకంగా పనిచేసి మరణించాడు. కనుక ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆ యొక్క మొద్దుకై ఎక్కడి నుంచి లేస్తాడు? ఈ పారసీక దేశం నుంచే రెండవ రాకడలో మహిమ శరీరంతో లేస్తారు. అదే రీతిగా ప్రార్థనాపరురాలైన ఈ యొక్క రాణి గారు, ఎస్తేరు రాణి, తన కూడా చనిపోయిన తర్వాత పారసీక దేశంలోనే పాతిపెట్టబడ్డారు. రెండవ రాకడలో తన కూడా మహిమ శరీరంతో లేస్తారు. కనుక ఈ విధమైన భక్తులు అనేక మంది ఆ పారసీక దేశంలో జీవించి ప్రభు కొరకు సాక్షులుగా ఉండి మరణించారు. రెండవ రాకడలో వారు ఈ పారసీక దేశం నుంచే మహిమ శరీరంతో లేస్తారు. వారిని దేవదూతలు పరలోకం తీసుకువెళ్తారు. పిరే సోదరి సోదరులారా, ఆ నిర్ణయం మనదైనట్లయితే, మనం ఎక్కడ జీవించినప్పటికీ విశ్వాసంగా జీవించి ఏ పని చేసినప్పటికీ నమ్మకం ఉన్నట్లయితే ప్రభు త్వరలో వస్తున్నారు. బ్రతుకుంటే మనకి కనురెప్పపాట్లు మహిమ శరీరం వస్తుంది. చనిపోయి మనం సమాధి చేయబడినట్లయితే మహిమ శరీరంతో లేస్తాం. అటువంటి కృప మనకు కావాలని కోరుకుందాం. ప్రార్థించి ఇక 2వ ఎపిసోడ్ ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు నమ్మకంగా జీవించి మీకు సాక్షులుగా ఉండే కృప ఈ కడవర కాలంలో మాకు దయచేయమని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో అందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని, మీరే మహిమ ఘనత తెచ్చుకోనమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చిన నంబర్కు నన్ను సంప్రదించిన వివరాలు మీకు అందిస్తాను. ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మీ యొక్క ప్రార్థన అవసరం నాతో పంచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. అనేకమైన జవాబులు ప్రభు ఇస్తున్నారు. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు పారసీక దేశం గురించి నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.